అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. దేవీం వాచమజనయంత దేవాః తాం విశ్వరూపా ప్రసవో వదంతి సా నో మంద్రేషమోర్జందుహాన ధేనుర్వాగస్మానుపసుష్టుతైతో ఆరంభముహూర్తః సుముహూర్తోస్తు భవంతో మహాంతో న గృహ్ణन्तు సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు ఆచార్యాः ఆచమ్యా హృద్యాస్మ హవ్యేన నమో ప్రసద్య మిత్రదేవం మిత్రధేయన్నోస్తు అనోరాధాన హవిషా వర్ధయంతః సురజీవేమ శరదస్య వీరాः గృహీత్వా శుక్లాంబరధరం విష్ణుం దధివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం భూః సంహితయా ప్రాణానాజమ్యా మమోభాక్త సమస్త దుర్దక్షే ద్వారా శ్రీ పరమేశ్వర ఆజ్ఞీయ పరమేశ్వర ప్రీత్యర్థం తదేవ లగ్నం తదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ శ్రీ గౌరీపదే అంగ్రీహం స్మరామి. అద్యే కరిష్యమాణస్య కర్మణాః నిర్విఘ్నేన సమాప్తృతం ఆదౌ విఘ్నేశ్వర పూజాంచ కరిష్యే. అభోవసృత్యా సకలీకృత్యా సామాన్యార్గం సంసాద్య సామాన్యార్గదలేన గంధపుష్పాక్షతైరభ్యర్చ్య ప్రణవేన సప్తత అభిమంత్ర్య ధేనుముద్రయా అమృతీకుర్యాది. ఓం హా అర్ఘజలేన హరిద్దాబింబం హస్తేన సంప్రోక్ష్య ఓం హాం అనంతాయ నమః ఓం హాం ధర్మాయ నమః ఓం హాం జ్ఞానాయ నమః ఓం హాం వైరాగ్యాయ నమః ఓం హాం ఐశ్వర్యాయ నమః ఓం హాం పద్మాయ నమః పద్మస్వామరీ. ఓం గం గణపత్యాసనాయ నమః ఓం గాం గౌం గణపతిమూర్తయే నమః. శివదనయ వరిష్టం సర్వకళ్యాణమూర్తిం పరసుకమలహస్తం భూషితం మోదకేన అరుణకుసుమమాలా వ్యాళనంబోదరంతం మమ హృదయ నివాసం శ్రీగణేశం నమామి. విద్యాదేగాయ నమః నేత్రాభ్యాం నమః గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముక్తవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సీదసాదనం. హరిద్రాంబే మహాగణపతే నమః మూలేనా వాక్య స్థాపిన్యాసం స్థాప్య సన్నిధాన్యా సన్నిధాప్య నిష్ఠుర్యా నిరుత్య భూముద్రాంబుధృత్య హృదయాధికరాంతస్థాని హృదయాదిమంత్రాన్నస్య పాద్యాచమనార్గాణి దత్వా గంధాక్షతైః అభ్యర్చ్య పుష్పమాలాం అలంకృత్వా పుష్పైః సంపూజ్య ఓం హాం సుముఖాయ నమః ఓం హాం ఏకదంతాయ నమః ఓం హాం కపిలాయ నమః ఓం హాం గజకన్నికాయ నమః ఓం హాం లంబోదరాయ నమః ఓం హాం వికటాయ నమః ఓం హాం విఘ్నరాజాయ నమః ఓం హాం వినాశకాయ నమః ఓం హాం ధూమకేతవే నమః ఓం హాం గణాధ్యక్షాయ నమః ఓం హాం పాలచంద్రాయ నమః ఓం హాం గజాననాయ నమః ఓం హాం వక్రతుండాయ నమః ఓం హాం శూర్పకర్ణాయ నమః ఓం హాం ఏరంభాయ నమః ఓం హాం స్కందపూర్వజాయ నమః ఓం హాం విఘ్నేశ్వరాయ నమః. నానావిధపరిమళమంత్రపుష్పాణి సమర్పయామి. మహాగణాధిపతయే నమః. ధూమాగ్రాపయామి. మణి వాద్యం మహాగణపతయే స్వాహ. కదలి ఫలదాంబూలన్నవే దయామి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. పశుపతయే శ్రీపతి వినుతాయ
భసితసిత శుభాంగాయ భవాయ పశుపతయే శ్రీపతి వినుతాయ భసితసిత శుభాంగాయ భవాయ ప్రశాంతిదాయ పరాత్పరాయ ప్రశాంతిదాయ పరాత్పరాయ నిశితదీదృశానిష్ఠితాయ తే నమో నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే నమః శివాయ నటేశ్వరాయ. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. కళ్యాణమూర్తి అయినటువంటి సకల శుభాకారుడైనటువంటి పరమశివుడు నేడు కళ్యాణమూర్తిగా మన ముందు దర్శనమిస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కల్పించినటువంటి ఈ సభక్తిపూర్వకమైనటువంటి కన్నులారా చూడగలిగేటటువంటి అవకాశాన్ని కలిగించే ప్రత్యక్ష ప్రసారంగా ఈ యొక్క వీక్షణం మనందరి అదృష్టం. పరమశివుడు పరమ శుభాకారుడు సర్వాలంకారభరితుడై ఉండి ఈరోజు కళ్యాణమూర్తిగా చక్రవర్తిగా మన ముందు టీవీగా కూర్చుని ఉన్నాడు. అర్చక స్వాముల వారి నిష్ఠాగరిష్టమైనటువంటి ఆచారాలతో వైదిక సంస్కృతులతో భగవంతునికి కళ్యాణం జరిపించేటటువంటి తంతు ఏదైతే ఉందో అది అమృత గడియలుగా మనం భావించాలి. కావున కళ్యాణం ఎప్పుడు జరుగుతూ ఉన్నా ఎక్కడ జరుగుతూ ఉన్నా మన యొక్క సిద్ధిని అక్కడ ప్రతిపాదించుకునేటందుకై మనం పూనుకోవాలి. ఆ సమయాన్ని మనకు మనమే కేటాయించుకోవాలి. ఎందుకు అంటే సకల శుభాకారుడు కాబట్టి దేదీప్యమానమైనటువంటి అలంకరణలతో ఎంతో చక్కనైనటువంటి అమ్మవారు ఎంతో కుసుమ కోమలిగా సర్వాంగ శోభితగా మన ముందు దర్శనమిస్తూ ఉన్నారు. ఆ జడ చూశారా? ఆ జడలోనే అయ్యవారు ధరించినటువంటి నాగరాజు ఎక్కడుంది అని మనం వెతకక్కర లేకుండా ఇదిగో ఈ జడ ఆ నాగరాజును తలపించేలా మనకు కనిపిస్తూ ఉన్నది. అది శాంతానికి ఆక్రోశానికి రెండింటికి కూడా సమన్వయమయ్యేటటువంటి ఒక పద ప్రక్రియ. కావున అలాంటి చల్లని తల్లి అన్నపూర్ణేశ్వరి అన్ని రకాలుగా లోకాలను పోషిస్తూ ఉన్నటువంటి అమ్మవారు ఈరోజు కళ్యాణ తిలకం ధరించి మన ముందు కూర్చుని ఉన్నారు. కావున సిద్ధి అనేటటువంటి ఏదైతే ఉందో సంకల్ప శుద్ధి ఉంటే సంకల్ప సిద్ధి కలుగుతుంది. సకల సంకల్పాలన్నీ కూడా సిద్ధిని చేకూర్చేవే అనేటటువంటి సూక్ష్మ నియమాన్ని మనం తెలుసుకుంటూ అమ్మవారి యొక్క అయ్యవారి యొక్క అనుగ్రహానికి మనమందరం కూడా పాత్రులం కావాలి. శివ తవ పరిచర్యా సన్నిధానాయ గౌర్యా భవ మమ గుణ ధుర్యాం బుద్ధికన్యాం ప్రదాస్యే సకల భువన బంధో సచ్చిదానంద సింధో సదయ హృదయ గేహే సర్వదా సంవసంత్వం అని శివానందలహరిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన శ్లోకం. అంటే ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క పేరు పెట్టి పిలిచారు ఇక్కడ. శివ సర్వమంగళ స్వరూపుడా, నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను అని ప్రారంభం చేశారు. శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమంలో ఉంటే ఆయనకు కూతురు ఎక్కడ ఉంది అంటే శంకరాచార్యుల వారు దేనిని గురించి మాట్లాడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. శంకరాచార్యుల వారికి కూతురు లేదు, ఆయనకు చెప్పవలసిన అవసరమూ లేదు. రెండూ లేని వారు చెబుతున్నారు ఇక్కడ ఈ శ్లోకాన్ని. అంటే ఆయన మనందరి కోసం చెబుతున్నారని అర్థం చేసుకోవాలి. ఒక పిల్లాడిని వెతికి పిల్లని ఇవ్వాలని అనుకున్నారనుకోండి, అప్పుడు ఎటువంటి వాడికి పిల్లని ఇవ్వాలి? మొట్టమొదట పెళ్లి కొడుక్కి ఉండవలసినటువంటి లక్షణం చెబుతున్నారు. శివ నీవు సర్వమంగళ స్వరూపుడవు కాబట్టి నీకు పిల్లను ఇస్తున్నాము. భవ అంటే బ్రతికించేవాడు, భవ పురుషుడు భార్యను బ్రతికించేవాడై ఉండాలి. తన పక్కన ఆవిడ ఉన్నందుకు ఆవిడ
సంస్కార యోగ్యతను పొందాలి. తన వలన ఆవిడ నిందింపకూడదు. కావున అలాంటి చక్కనైనటువంటి శ్లోకాన్ని చెప్పి ఉన్నారు. బ్రాహ్మణేభ్యః భవతు ఐదాన్యాం బహిర్దేశే విసర్జనం ఆజ్ఞేయామిత్వాహం తత్ప్రతిహతం సర్వశోభనం సర్వాః సంపదః పుణ్యః కాలో నక్షత్రం తత్పట్కరవేతోమవ్యుషం యదా వై సూర్య ఉదేతి అత నక్షత్రం నైతి యావత్ తత్ర సూర్యో గచ్ఛేతో యత్ర చ ఖండ్యం పశ్యేతో తావత్ కుర్వేత యత్కారీ స్యాత్ పుణ్యా ఏవ గురుదే పుణ్యాం భవంతో భ్రమంతో ఓం పుణ్యాగం స్వస్తి నగింద్రో విద్రస్రవాః తుస్తర పూషా విశ్వవేదాః తుస్తరస్తాక్షారిష్ణేమే స్వస్తిన బృహస్పతిర్దధాతు స్వస్తిం భవంతో భ్రమంతో కర్మణే స్వస్తి విద్యాస్మహవ్యేర్నమసో వసద్యా మిత్రం దేవం మిత్రధేయన్నో అనురాధాన్ హవిషా వర్ధయంతః సదంజీవేమ సరదస్య వీరాః స్వస్తిం భవంతో భ్రమంతో కర్మరిజ్యతాం వృద్ధిః సమృద్ధిః అస్తు పుణ్యాగం సముచ్యరస్తు స్వం కర్మాస్తు శ్రీకామాక్షం వాసమేదే కబలేశ్వరస్వామి ప్రేదాం ప్రేదాం భగవాన్ శ్రీకామాక్షం వాసమేదే కబలేశ్వరాదయా ృష్ణారస్పస్య భాజనః సురభిరామకాగరత్ప్రణः యోగం చిదారహితో ఆపోహిష్టామజోపవస్థానవోర్జయ దధాదన మహేర్ణాయ చక్షుషే యోమస్యవతమోర్హస్తస్య భాజయతే హనః వసుదేరివ మాతరः తస్మారంగమామ భోజస్యక్షయాయ జన్మధः ఆభోజనయథా జనः హిరణ్యవర్ణः శుచయః పావకాయా సుజాతः కశ్యపౌజాస్మింద్రः అగ్నియాగర్భంధరే విరూపాస్తాన ఆపశ్యకస్యోన భవంతు యాసాగం రాజా వర్ణో యాచ మధ్యే సత్యానుతే అపశ్యంజనానాం మధుశ్చుతశ్చుతయోః పావకాస్తాన ఆపశ్యకస్యోన భవంతు యాసాన్ దేవాదిపి గృణ్వంతి భక్షయ్యా అంతరిక్షే బహుధా భవంతి యాః పృథివీం వజసోందంతి శుక్రాస్తాన ఆపశ్యకస్యోన భవంతు శివేన మా చక్షుషా పశ్యతా పశ్యమయా తనవోపస్పృహతత్వజం మే సర్వాగం అగ్నేగం రత్సశుదోహమేవోమయవర్చో బలమోజో నిధత్త పవమానస్సు వర్జనః పవిత్రేణ విజర్జనైః యః పోతా సపునాతు పునంతు మా దేవజనాః పునంతు వనబోధియ పునంతు విశ్వాయవః జాతవేదః పవిత్రవతు పవిత్రేణ పునాహిమ శుక్రేణ దేవదీజ్యతో అగ్నే కృత్వా కృతో కుమృణు యత్తే పవిత్రమర్చిషి అగ్నే విదితమంతర బ్రహ్మతేన పునీమహే ఉభాభ్యాం దేవసువితః పవిత్రేణ సవేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైశ్వదేవీ పునతి దేవ్యాగాత్ యస్కై భక్తిస్తనువో వీతవృష్టాః తజామదంతస్సమాత్యేషు మయజ్ఞస్యామపతయోరీణాం వైశ్వానరో రశ్మిభిర్మా పునాతు వాతః ప్రాణేనేషు రోమయో భూః యావా పృథివీ పయసా పయోభిః వృతావరీ యజ్ఞయే మా పునీతాం బృహద్భిः సవితస్త్రుభిः వరిశిష్టైర్దేవమన్మభిः అగ్నే దక్షైः పునాహిమ येन देवा पुनत येनापो दिव्यङ्कसः तेन दिव्येन ब्रह्मण इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येति ऋषभिः सम्भृतगो रसं सर्वगो सपोतमश्नाति सुदतं मातरिष्मना पावमानीर्यो अध्येति ऋषभिः सम्भृतगं रसं तस्मै सरस्वती दुहे क्षीरगो सत्पिर्मधोदकं पावमानी स्वस्त्यनीः सुदुघाहि पयस्वतीः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पवमानीर्ति सन्तु नः इमं लोकमथो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समावृताः पवमानी स्वस्त्यनीः सुदुघाहि कृतश्च्युतः ऋषभिः सम्भृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पावमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रं स्तोत्यामगं हिरण्मयं तेन ब्रह्मविदो भयं भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सह मा पुनातु सोमस्वस्यावरुणः समीच्य यमो राजा प्रभृणाभिः पुनातु मा जातवेदा मूर्तयं च पुनातु भूर्भुवस्सुवः तच्छञ्जोरावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवी स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जगातु भेषजं सन्नोऽस्तु द्विपदे सञ्चतुष्पदे ओम शांति 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 वरुणाय नमः सकलाराधनैश्वर्चितं तत्त्वायामि ब्रह्मणा वन्दमानस्तदाशास्ते यजमानो हविर्भिः
अहेणमानो वर्णे अभोज्जलसुखं समानाय प्रमोषेः अस्मात् कुम्भादवर्णं यथा सुखं यथा स्थानं प्रतिष्ठापयामि शोभनार्थे क्षेमाय पुनरागमनाय च प्राच्यान् दिशि देवार्पितो मार्जयन्तान् दक्षिणायान् दिशि मासा पितरो मार्जयन्तान् प्रतीच्यान् दिशि गृहापसवो मार्जयन्ताम् उदीच्यान् दिश्याभोषुभजो वनस्पतयो मार्जयन्ताम् ऊर्ध्वाय दिशि यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जयन्ताम् समुद्रम् अप्रहिणो विश्वाञ्जनमपि गच्छत अच्छिद्रप्रसया भूया सम्मापरासे चिमत्पयः भूर्भुवस्सुभो भूर्भुवस्सुभो भूर्भुवस्सुभः सर्वारिष्टशान्तिरस्तु सर्वत्र परिशुद्धये। కళ్యాణోత్సవము టికెట్ తీసుకున్న భక్తులందరికీ విజ్ఞప్తి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. లోకంలో ఉన్నటువంటి అమృతగణాలన్నీ కూడా భగవంతుని ఆజ్ఞ చేతే పనిచేస్తూ ఉంటాయన్నమాట. అలాంటి భగవంతుడు కళ్యాణమూర్తిగా ఉన్నప్పుడు ఇంకెంతలా పనిచేయాల్సి ఉంటుంది, ఇంకెంతలా రెడీగా ఉండవలసి ఉంటుంది, సిద్ధంగా ఉండవలసి ఉంటుంది అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పకనే చెప్పుకోవచ్చు అన్నమాట. అందుకనే శాస్త్రంలో విధించినటువంటి పతి కర్తవ్యాలు, పత్ని కర్తవ్యాలు, ఆ రెండింటి గురించి కూడా చాలా విశేషంగా చెప్పి ఉన్నారు. వివాహం కాగానే పతికి కొన్ని బాధ్యతలు సంక్రమిస్తాయి. వాటిని నిర్వహించుట అతని కర్తవ్యం. ఋగ్వేదం, అథర్వ వేదాలందున్నటువంటి వివాహ సూక్తాలలో ఈ విషయాన్ని గురించినటువంటి విస్తృత వర్ణనలు మనకు లభిస్తాయి. వివాహ సమయంలో పతి భగవంతుడిగా, భగవదేవతారూపంగా కనిపిస్తాడు. మామూలు కళ్యాణంలోనే, మామూలు వివాహాలలోనే ఇలా ఉన్నప్పుడు సాక్షాత్తు భగవంతుడే కళ్యాణం జరుపుకుంటున్నప్పుడు ఇంకా ఏ స్థాయిలో వాటిని మనం భావించాలి అనేటటువంటిది మనం గమనించాల్సినటువంటి అంశం. అతనిని ఆ సమయంలో భగదేవుడు, సూర్యదేవుడు అంటారు. దీని అభిప్రాయం ఏమనగా పతి ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం కామాక్ష్యం వాసమేత కపిలేశ్వర ప్రసాద సిద్ధ్యర్థం రాజద్వారే రాజగృహే రాజముఖే సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అనుష్ఠీయమానే కర్మణి సర్వేషాం భక్తజనానాం క్షేమాభివృద్ధ్యర్థం ఆసేతు హిమాచలవర్యానాం సర్వేషాం మహాజనానాం క్షేమాభివృద్ధ్యర్థం అస్య దేవదేవస్య మహాదేవస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య అనివార్యవీర్యస్య అఖిలలోకరక్షాపరాయణస్య శ్రీకామాక్షంబా సమేత కపిలేశ్వరస్వామి అనుగ్రహ సిద్ధ్యర్థం కపిలేశ్వరస్వామి కళ్యాణోత్సవ కర్మ కరిష్యే. మూలేనేతుల్పం దత్వా దక్షతలే వామాంగుట్టే గంధలేపిని ఆసనమూర్తిం విన్యస్య ఈశానాది పంచకం విన్యస్య పరమీకృత్య తిరోప్య బ్రహ్మానంద ప్రతిష్ఠేసాభ్యంతరం తమ పటలమాదూయ సుగ్వస్త్రమకుడోధృళం కృత్వా శివోగం శివోగం శివోగమిది భావయేది విశేషార్గదరేనాకుంభమస్తేన ప్రోక్ష్య ఓం హాం ఆధారక్తయే నమః, ఓం హాం అనంతాయ నమః, ఓం హాం ధర్మాయ నమః, జ్ఞానాయ నమః, వైరాగ్యాయ నమః, ఐశ్వర్యాయ నమః, ఓం హాం అధర్మాయ నమః, అజ్ఞానాయ నమః, వైరాగ్యాయ నమః, ఐశ్వర్యాయ నమః, ఓం హాం రాజసాయ నమః, తామసాయ నమః, సాత్వికాయ నమః, సింహాసనాయ నమః, ఓం హాం కృతయుగాయ నమః, త్రేధాయుగాయ నమః, ద్వాపరయుగాయ కలియుగాయ నమః, ఓం అవ్యక్తాయ నమః, నేదేనం కళాయనం కాలాయనం కేతవాయ నమః, ఓం హాం అదత్తదాయ నమః, ఉద్ధతనాయ నమః, యోగాదాయ నమః, స్కందాయ నమః, బీజాయ నమః, అంకురాయ నమః, నాలాయ నమః, గండకేభ్యో నమః, తలేభ్యో నమః, కేసరేభ్యో నమః, బీజేభ్యో గండికాయ నమః, పద్మాయ నమః, ఓం హాం వామాజీ నమః, జ్యేష్ఠాయ నమః, రౌద్రీ నమః, కళ్ళీ నమః, కళైవల్లి నమః, బలైవల్లి నమః, బలప్రదన్నే నమః, సౌరభదన్నే నమః, సూర్యమండలాయ నమః, బ్రహ్మణే నమః, సోమమండలాయ నమః, విష్ణవే నమః, మణిమండలాయ నమః, రుద్రాయ నమః, సత్యమండలాయ ఈశ్వరాయ నమః, ఓం హాం శివాసనాయ నమః, శివమూర్తే నమః, శివాయ నమః, ఓం ఓం ఈశారమూర్తాయ నమః, మూర్తి, ఓం హేం ప్రవక్తాయ నమః, ఓం హోరదయాయ నమః, ఓం మావదేవికానాభో, ఓం ఓం సత్వజాత
ఈశానమూర్తే నమః పాదయోః ఓం ఈశానమూర్తాయ నమః వృత్తమూర్తి తత్ప్రవక్తాయ నమః పూర్వమూర్తిని అఘోరమూర్తాయ దక్షిణమూర్తిని వామదేవమూర్తాయ ఉత్తరమూర్తిని సత్వదావచమూర్తిని ఈశానవత్రాయ నమః ఊర్ధ్వవత్రే తత్ప్రవక్తాయ నమః పూర్వవత్రే అఘోరవత్రాయ దక్షిణవత్రే వామదేవ తౌత్రవత్రే దావచమత్రే శాంతికలాయ నమః మూర్తి శాంతికలాయ నమః వత్రే విద్యాకలాయ నమః తే ప్రతిష్ఠాకరణాభో నివృత్తికలాయ నమః పాదయోః ఇది విన్యస్య క్షిప్తాదిగురిలాప్రాంతం మదసింహాసనస్థితం శుద్ధస్ఫటిక సంకాసం దాత్రలక్షణాన్వితం పద్మాసనస్థం మంజాస్తం పతిభక్తం ద్రోధనం ఇతరేతాలాక్తం జ్ఞానసంద్రగలాసనం ధవలేదానవతరం పీతం తత్పురుషాసనం కృష్ణాఘోరం గోవేదం రక్తాభోక్తవత్తకం సుస్థేయం చమాస్తైకం సత్వజాతం తముత్తికం నాగోపీజనం శాంతం జరాఖండేందుమండినం శక్తిశీలగడ్వాంగం వరవ్యకరగ్రామం దక్షిణేవామత్తం డమరం బీజపూరహం నాహాక్షసూత్త నీలాజ్యం బిభ్రాణం మంజవిఖరై సంచిత్యమూర్తిమాత్రం కుంభాకారోణ విద్యేనే భావనే కుంభశాంబజేత్ విద్యాదేహాజనమానేత్రేభ్యో నమః మూలమంత్రం వేదాదిగలోవేదం ప్రచండమార్తాండోపం బ్రహ్మాదికారణత్యాఖ్యమేళయాంతముచ్చరణి సర్వగత్తారం నిష్కలం జ్ఞానాత్ప్రకాశం దందిత్య తన్మహీభుతః దృష్టిక్రమేణ ద్వాసాంతాది పదగలాడవదార్య చంద్రఘోడి సదం నిరీక్షమాత్య సత్యోజేదేన వాక్యాస్తావిన్య వామదేవేన పద్మాసనే సంస్థాప్యాతనిధాన్య అఘోరేణ తనిజాప్యాశ్వర్య తత్పురుషేణ నివృత్య ఈశానేన గుండ్య నిరోధార్గం దత్వా స్వాగతందే మహాదైవేది విజ్ఞాప్య పత్రస్వతాగేవోక్తం వ్యాప్య స్వామిహిం తరుగన్నాథ యావత్ పూజావతానికం తావత్తం ప్రతి భావేన కుంభేత్పంతనిర్మోదార్గం దత్వాదయాదకరాన్ దత్తానేటు హృదయాదీం దాన్నస్యామూలే నేకత్వమిదాయాత్రం భట్యాగవచైనాగుండ్య మూలేన అమృతముద్దా మహాముద్దాంతరయిత్వా పంచమగే ముద్దాం బుత్వా పాద్యాచమనార్గాణి దత్వా మానధావిడేం కృత్వా సంతనాక్షతే ఉభయమ గోపీన మేఘలోభిహితకుండలాధ్యవరణాన్ని విచిత్రవస్త్రాన్ని మనదాపత్యాన్ని వేద్య ఆత్మత్తాం కబలేశ్వర శివాయ నమః విద్యాతత్వాధిపతే ఓం హాం ఓం కబలేశ్వర శివాయ నమః శివతత్వాధిపతే ఓం హాం ఓం కబలేశ్వర శివాయ నమః సర్వతత్వాధిపతే ఓం హాం ఓం కబలేశ్వర శివాయ నమః ఇండాదిభిః పుష్పమాలాం కృత్వా వామహస్తేన కంఠాన్ దాడయన్ని ఓం ఓం ఈశారమూర్తాయ నమః ఓం ఈం స్తోత్రాయ నమః ఓం అహోహృదయాయ నమః ఓం ఈం వామదేవ్యాయ నమః ఓం సత్వజాతమూర్తయే నమః ఓం హృదయాయ నమః ఓం శిరసే స్వాహా ఓం ఓం శిఖాయ ఓషడు ఓం కవచాయ ఓం ఓం నేత్రత్రయాయ ఓం అస్రాయ వాక్యావాయోన్ముద్ధాంతరయిత్వా వర్ధన్యామనంతధర్మజ్ఞాన వీరాక్య సజ్జంగదస్తోపరి ఓం మనోమణ్యాద్రాయ నమః మనోమణ్యమూర్తయే నమః ధ్యాయేద్దేవీం దినేత్రాం శివదనాం వేదహత్నాం దానాం సవ్యే పద్మం వరదమపరేచ్ఛాపయం చాక్షమాలాం దివ్యైరాభరణైర్విభూషం బ్రహ్మాదిభిః పూజితాం దేవైర్వేవమనోన్మణిం ప్రతినం కామార్థదాత్రీం సుమాం విద్యాదేగాయ నమః నేత్రేభ్యో నమః హృదయాయ వామన్యై నమః సరసే లీనన్యై నమః శిఖాచక్రన్యై నమః కవచాయ గడ్వాంగన్యై నమః నేత్రేభ్యో పాదహస్తాయ నమః అస్రాగాంభిన్యై నమః సంభూజ్యాం ఆపాగణాది యోనిముద్రాంతం దటయిత్వా ఓం ఓం ఈశారమూర్ధాయ నమః ఈశానతలే ఓం హ్రీం తత్ప్రవక్తాయ నమః పూర్వతలే ఓం అహోహృదయాయ నమః దక్షిణతలే ఓం వామదేవక్తాయ నమః ఉత్తరతలే ఓం సత్యవజాతమూర్తయే నమః పశ్చిమతలే నేత్రేభ్యో నమః ఈశానత్తుత్తరే హృదయాయ నమః ఆగ్నేయతలే ఓం సరసే నమః ఈశతలే ఓం శిఖాయై నమః నిరుతలే కవచాయ నమః వాయువతలే అస్రాయ నమః చతుర్దలేషు చతుర్దిక్షు ఏతాని శివవతి ఆవాగణే స్థాపనే తన్నిదానే తన్నిరోచనే పాద్యే అర్ఘ్యే ఆచమనే పుష్పదానాద్భిః అష్టభిः సంస్కారైः సంస్కృత్య బ్రహ్మణాద్యేనూపత్మే తుసూలయ మకరేతగాఖ్యాంగానాం నమస్కారముద్ధాంతరయిత్వా శివేన సార్థమైక్యం భావయేద్ ద్వితీయావణే అనంతాదిభ్యో నమః తృతీయావణే నంద్యాదిభ్యో నమః ఇంద్రాదిభ్యో నమః వజ్రాదిభ్యో నమః పంచాశర పంచమావృతకిదాని కామాక్షం భాసమేదే కబలేశ్వర శివాయ నమః అష్టభిः సంస్కారే సంస్కృత్యాదుపతిబలవేదాతికం దత్వా వాద్యం ఎవరి చల్లని చూపుతో లోకాలన్నీ పావనమవుతాయో, ఎవరి దయకు పాత్రులై చెవిటివాడు వినగలుగుతాడో, మూగవాడు మాట్లాడగలుగుతాడో, ఎవడి సంకల్పమాత్రం చేతనే సర్వావయవాలు పనిచేయకపోయినా సరే అతడు ఉత్తేజితుడై ఓజస్సుతో దిశక్తి సంపన్నుడై లోకానికి లోక కళ్యాణకారకమైనటువంటి పనులు చేస్తాడో అటువంటి సంకల్పాలు కలిగినటువంటి వాడు పరమాత్మ. అట్లాంటి పరమాత్మ కపిలేశ్వర స్వామిగా ఈరోజు కళ్యాణోత్సవ రూపి అయి పరమాత్మ చక్కగా అలంకరణతో దివ్యమైనటువంటి మనోహరమైనటువంటి కళ్యాణ వేడుకలో స్వామివారు ప్రధాన కథానాయకుడిగా మెరుస్తూ ఉన్నాడు. చక్కటి రూపంతో తాను చేయవలసినటువంటి సంకల్పాలన్నీ కూడా జీవులతో చేయించడం తానుకు తెలిసినటువంటి అద్భుతమైనటువంటి విద్య. ఎలా ఉంటుంది?
ఎప్పటికయ్యేది ప్రస్తుతం అప్పటికి ఆచరించవలన్నట్లుగా భగవంతునికి ఈ మాటలు చెప్పాలా? భగవంతుని యొక్క సంకల్పాలకు ఈ విధంగా రూపం ఉంటుందని చెప్పడానికి వీలవుతుందా? ఎన్ని ఉన్నాయి చెప్పాలనుకుంటే. అలనాడు అభ్రం లింహాదభ్ర విభ్రమాభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరమమర బ్రజ్వలజ్వలన దీప్త జ్వాలికాజాల జాజ్వల్యమాన కేశములు మెరయ జండ దిగ్వేదండ సుండాదండ దోదండ సాహస్రధృత హేతి సంగమొప్ప వీక్షణ త్రయలోక వీక్షణ ద్యుతిలోక వీక్షణ తతి దుర్నిరీక్షముగను. నల్లటి శరీరముతో ఒక పెద్ద పురుషుడు పుట్టాడు. అప్పటికి ఆ పరిస్థితి అలా కలిగింది. నల్లటి శరీరంతో ఒక పెద్ద పురుషుడు పుట్టాడు. ఎలా ఉన్నాడు? పక్కన పెద్ద పెద్ద కోరలు మెరుస్తూ ఉన్నాయి. ఆయనకు 1000 చేతులు. అలా ఆవిర్భవించిన తర్వాత ఆ 1000 చేతులతో 1000 ఆయుధములు పట్టుకొని ఉన్నాడు. కోపంతో ఊగిపోతూ ఉన్నాడు. అంత ఊగిపోతూ 1000 ఆయుధములతో ప్రహారము చేస్తూ కనపడ్డవాడిని కనపడ్డట్టుగా సంహరించడానికి వేరొక ప్రళయకాల రుద్రుడిలా అక్కడ సాక్షాత్కరించాడు. తండ్రి అయిన శంకరుని చూడగానే ఒక్కసారిగా వెంటనే 1000 చేతులతో ఒక్కసారిగా నమస్కారం చేసి మోకాళ్ళ మీద కూర్చొని తలను శంకరుని తాటించి తల ఎత్తి పాదములకు ఘోర రూపంలో ఉన్న శంకరుని వంక చూచి, నన్ను ఎందుకు పుట్టించావు? ఏమి ఆజ్ఞ? నేను ఏమి చేయాలి? నా కర్తవ్యం ఏమిటి? అనేటటువంటి ప్రశ్నలు అడుగుతాడు. వెంటనే ఆదేశించండి అని అడగగానే, దక్షుడున్నాడు కదా, నీ జనని అయినటువంటి సతీదేవి పట్ల అపచారంతో ప్రవర్తించాడు కావున నిరీశ్వర యాగం చేస్తున్నాడు. నీవు వెంటనే బయలుదేరి వెళ్ళి ఆ యజ్ఞాన్ని కాస్త ధ్వంసం చేయని అక్కడ ఆదేశిస్తాడు. కావున ఇక్కడ సంకల్పం కేవలం పరమాత్మ సంకల్పించుకుంటేనే మనస్సు నుంచి జనిస్తారన్నమాట. లోకంలో ఉన్నటువంటి అమృతగణాలు కావచ్చు, అష్టదిక్పాలకులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఆ శక్తులన్నీ కూడా మనస్సులో నుంచే జనించినవే. కావున వీరభద్రుడైనా, నందీశ్వరుడైనా, ప్రమదగణాలైనా, కైలాసంలో ఉన్నటువంటి స్వామివారి సేవ కోసమే పుట్టినటువంటి జనించినటువంటి అమృతగణాలు ఏవైనా స్వామి సంకల్పం నుంచి ఉద్భవించిన గణాలే. కావున వీరభద్రుడు శంకరునికి ఒక్కమారు ప్రదక్షిణ చేసి వెంటనే బయలుదేరాడు. ఆయనను ఆపడం ఇంకెవరికి సాధ్యం కాలేదు. అటువంటి అపరిమితమైనటువంటి వేగంతో కాళ్లకు కట్టుకున్నటువంటి ఆ మంజీరములు గలగలమని మ్రోగుతుండగా భూమి అదిరిపోతుంటే పరుగెత్తుకుంటూ దక్షుడు చేస్తున్నటువంటి యజ్ఞం వైపు వెళ్ళాడు. ఆయన వెడుతుంటే ఆయన వెనకాతల ప్రమదగణములు అన్నీ కూడా బయలుదేరాయి. అలా దైవ సంకల్పాలు ఆ విధంగా ఉంటాయి. దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాత్తదృధ్యాత్ తదస్మై దేవారాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉభే చ నోద్యా వా పృథివీ అగుంహసస్పాతాం ఇహ గతిర్వామస్యేదం చ నమో దేవేభ్యః సుమంగళీరియం వధూరిమాగో సమేత పశ్యత సౌభాగ్యమస్యై దత్వా యథాస్తం విపరేతన. సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగోరజః మధుద్యోరస్తు నః పితా మధుమాన్నో వనస్పతిర్మధుమాగో అస్తు సూర్యః మద్ధీర్గావో భవంతు నః మధు 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 మధువాతారుతాయతే మధుక్షరంతి సింధవః మధ్యేర్నః సంతోషధీః మధునక్తముతోషసి మధుమత్పార్థివగోరజః
मधुद्यौरस्तु नः पिता मधुमान्नो वनस्पतिर्मधुमागो अस्तु सूर्यः मद्भिर्गावो भवन्तु नः मधु 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 यन्मधुनो मधव्यं परममन्नाद्यं वीर्यं तेनाहं मधुनो मधव्येन परमेणान्नाद्येन वीर्येण परमोऽन्नादो मधव्यो भामि ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणाधिपतिर्ब्रह्मासिको हर नमः पार्वतीपतये हर हर महादेव ఒకనాడు కైలాస పర్వతం మీద శంకరుడు కూర్చొని ఉండగా ఆయన లలాట భాగం నుండి ఒక చెమట బిందువు అయినటువంటి ఒక ముందుకు వంగినప్పుడు క్రింద పడింది. అది కైలాస పర్వత శిఖరం నుండి కింద పడుతూ వచ్చి భూమి మీద పడింది. అది శంకరుని స్వేద బిందువు. అది వట్టినే పోవడానికి వీలు లేదు. అందుకని భూదేవి అలా క్రింద పడిన బిందువుని తాను స్వీకరించింది. అలా స్వీకరించగానే ఆ భూమిలో నుంచి ఒక పిల్లవాడు పుట్టి ఏడ్చాడు. అప్పుడు శంకరుడు కైలాసం మీద నుండి చూచి, ఆ పిల్లవాడు నా నుండి చెమట బిందువు నీ మీద పడినప్పుడు పుట్టినవాడు కనుక వీడికి ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవికములనేటటువంటి 3 తాపములు ఉండవు. ఈ పిల్లాడిని నీవు స్వీకరించినట్లు ఆ పిల్లాడిని భూమి కుమారుడని లోకం పిలుస్తుంది. వీడిని పెంచి పెద్ద చెయ్యి అన్నాడు. ఆవిడ ఆ పిల్లాడిని పెంచి పెద్ద చేసింది. ఆ పిల్లవాడు వారణాసి క్షేత్రమున వెళ్ళి శంకరుని గురించి గొప్ప తపస్సు చేశాడు. స్వామి ప్రత్యక్షమయ్యాడు. అతనికి ఒక ఆశ్చర్యకరమైనటువంటి వరం ఇచ్చాడు. నువ్వు శుక్రగ్రహమునకు మీద కుజుడు అనబడే గ్రహంగా సంచరిస్తూ ఉంటావు అని ఆ అమరకోశం నందుకు సంబంధించినటువంటి ఆ తత్వానన్నీ కూడా స్వామి యొక్క పరమాత్మ అనుగ్రహం నుంచి వచ్చినటువంటి ఒక స్వేదమే ఒక శక్తిగా వస్తూ ఉన్నదంటే ఇంక మనం ఎలా అర్థం చేసుకోవాలి భగవంతుని యొక్క లీలా విశేషాన్ని? భగవంతుని యొక్క స్వేదం నుంచే ఒక గొప్ప శక్తి పుడుతూ ఉన్నది అంటే, ఒక కేశం నుంచి, జటాజుటం నుంచి ఒక గొప్ప శక్తి పుట్టుకొస్తూ ఉంది అంటే, హస్తం నుంచి, అనుగ్రహం నుంచి ఇంకొక శక్తి పుట్టుకొస్తూ ఉన్నది అంటే, ఇలా ఎన్ని ఉదాహరణలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది అసలు అని ఆలోచిస్తే, స్వామి యొక్క ఒక రూపం ఏంటి అంటే అది ఒక సాకార రూపంగా గోచరిస్తూ ఉన్నప్పటికీ కూడా అదొక నిరాకార తత్వం. దానిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అందుకనే నిర్వాణ షట్కంలో ఉంటుంది కదా, అసలు ఏంటి పరమాత్మ తత్వం ఏంటి? జీవునికి పరమాత్మకు గోచరిస్తున్నటువంటి ఆ మంగళకరమైనటువంటి ధ్వని ఒకటి వినిపిస్తూ ఉన్నది కదా, అదేమిటి? కళ్యాణోత్సవంలో చక్కనైనటువంటి భాషణ చేస్తున్నటువంటి మన భావనలన్నీ కూడా ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? ఆ యొక్క సాహిత్యాన్ని, భగవంతుని యొక్క హృదయ సాహిత్యాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని మనం అర్థం చేసుకోవాలి. నాకు ద్వేషం లేదు, అనుబంధం లేదు, దురాశ లేదు, మోహం లేదు, నాకు గర్వం లేదు, అసూయ మరియు భావాలు ఏమీ లేవు. నేను ధర్మం, కామకోరికలు మరియు జీవితంలో ఉన్నటువంటి పురుషార్థ ధర్మాల యొక్క పరిమితుల్లో నేను లేను. నేను నిత్య పవిత్ర ఆనంద చైతన్యాన్ని. నేను శివుడిని, నేనే శివుడిని, నిత్య పవిత్ర ఆనంద స్వరూపుడిని. న పుణ్యం న పాపం న సౌఖ్యం న దుఃఖం న మంత్రో న తీర్థం. పుణ్యాలన్నిటికీ కూడా, పుణ్యాలకు లేదా పాపాలకు, ప్రాపంచిక ఆనందాలకు లేదా దుఃఖాలకు కట్టుబడి నేను లేను. నేను పవిత్ర స్తోత్రాలకు లేదా పవిత్ర స్థలాలకు లేదా పవిత్ర గ్రంథాలకు లేదా త్యాగాలకు కట్టుబడి నేను లేను. నేను ఆనందం, నేను పరమానందం, నేను సచ్చిదానంద స్వరూపుడను అనేటటువంటి గొప్ప అనుభవైక పాఠం నేర్పిస్తూ ఉన్నది నిర్వాణ సత్యం. కావున ఆ స్థితిని కలిగించేటట్టుగా మార్చేటటువంటి కళ్యాణం ఏదైతే ఉందో అది జీవితాన్ని పండించుకోవడానికి వీలుగా స్వాముల వారు పూలమాలలతో ఆ ఆనంద రసానుభూతిని ఏ విధంగా కలిగి
ప్రజానురంజకంగా చేస్తూ ఉన్నారో ఆ కైంకర్యాన్ని మనమందరం ఇక్కడ గ్రహించాలి. దేవదేవుళ్ళ పెళ్ళి అంటే ఏ విధంగా ఉంటుంది, దేవదేవుళ్ళ కళ్యాణోత్సవం అంటే ఏ విధంగా ఉంటుంది, ఇదిగో ఈ విధంగా ఉంటుంది అని చెప్పడానికి ప్రత్యక్ష వీక్షణగా తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కలిగించినటువంటి ఈ అవకాశాన్ని మనమందరం కూడా అదృష్టంగా భావించాలి. నిన్నటి రోజున ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి అన్ని శివాలయాల యందు కూడా మహాదేవుడు ఎంత దేదీప్యమానంగా వెలిగాడో మనం నిన్నటి రోజున చూశాం, ఇదే ప్రత్యక్ష ప్రసారం ద్వారా. మళ్ళీ ఈరోజు కూడా కళ్యాణోత్సవం అనగానే సకల శుభాలకు నెలవుగా ఉన్నటువంటి కళ్యాణోత్సవం, మనం చూడడానికి వీలుగా ఉన్నటువంటి కళ్యాణోత్సవం, దేవతలు సైతం ఎప్పుడెప్పుడా అని ఆరాటపడేటటువంటి కళ్యాణోత్సవం ఇదిగో రానే వచ్చింది. కావున అటువంటి కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి దేవతలు సైతం పోటీ పడుతూ ఉంటారు కదా. కాబట్టి సామాన్య మానవులమైనటువంటి మనకు ప్రత్యక్షంగా వీక్షించేటటువంటి అదృష్టాన్ని కలిగించినందుకు మనం సర్వదా కృతజ్ఞులమై ఉండాలి స్వామివారి పట్ల. స్వామి అనుగ్రహానికి మనం నోచుకొని ఉన్నాం కాబట్టే వెంటనే స్వామి గృహస్థాశ్రమ ధర్మాన్ని స్వీకరించి వెంటనే మరిచిపోయావు, అమ్మవారితో ఉంటూ మమ్మల్ని మర్చిపోయేవు అని ఇంకొక రకమైన భక్తార్థత కూడా మనకు వినిపిస్తూ ఉంటుంది. కావున స్వామి ఇదిగో ఈ నిర్వాణ షట్కంలో ఉన్నటువంటి ఆ విషయాలన్నీ కూడా స్వామి ఇంకొకసారి గుర్తు చేసుకుందాం స్వామి, ఇది నేను, ఇది నేను, ఇది నేను కాదు, ఇది నేను కాదు అని మనకు మనం ఎప్పుడు కూడా మనల్ని మనం ఎక్కడ ఉంచుకోవాలో అక్కడ ఉంచుకోవాలి. నేను మరణం మరియు దాని భయంతో లేదా కుల నియమాలతో మరియు దాని వ్యత్యాసాలతో బంధింపబడలేదు. నాకు తండ్రి మరియు తల్లి లేరు, నాకు పుట్టుక లేదు, నాకు సంబంధాలు లేదా స్నేహితులు లేరు, ఆధ్యాత్మిక గురువు లేదా శిష్యుడు లేరు. నేను నిత్య స్వచ్ఛమైనటువంటి ఆనంద చైతన్యాన్ని, నేను శివుడిని, నేనే శివుడిని, నిత్య స్వచ్ఛమైన ఆనంద చైతన్యాన్ని, నేను శివుడను. అహం నిర్వికల్పో నిరాకార రూపో, ఎటువంటి వైవిధ్యం లేకుండా మరియు ఎటువంటి రూపం లేకుండా ఉన్నాను. నేను ప్రతిదానికి అంతర్లీనంగా మరియు అన్ని ఇంద్రియాల వెనుక ఉన్న చోట ఉన్న ప్రతి చోట ఉన్నాను. నేను దేనితోనూ అనుబంధింపబడను, దేని నుండి విముక్తి పొందను. నేను నిత్య పవిత్ర ఆనంద చైతన్యాన్ని, నేను శివుడిని, నేను శివుడిని, నేనే శివుడిని, నిత్య పవిత్ర ఆనంద చైతన్యాన్ని నేను అనేటటువంటి ఒక వేదాంతపూరితమైనటువంటి ఆత్మ చైతన్య సంభాషణ ఈ విధంగా ఉంటుంది. సత్యాభ్రమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకోటి బ్రహ్మాండానాం అద్యతమే వ్యక్త ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయురాగాధాత్యై ఆవృణేరావృతే అస్మిన్మహది బ్రహ్మాండకరండయోర్मध्ये ఆహ్లాదభక్తి కూర్మవరాగ అనంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితస్యాం తస్య అతలే వితలే సుతలే తలాతలే రసాతలే మహాతలే పాదాలాఖ్య లోకసప్తస్య ఉపరితలే పుణ్యకృతూనాం నివాసభూతే భూలోకే భువర్లోకే దువర్లోకే మహర్లోకే జనోలోకే తపోలోకే సత్యలోకాఖ్యే అధోభాగే చక్రవాలే శ్రీశైలే మహామాలాయమానే మహాపణిరాజే శ్రేష్ఠస్య సహస్రే ఫలామణిమండితే మండితే ఐరావతే పుండరీకే వామనే కుముదే అంచనే పుష్పదంతే సార్వభౌమే సుప్రదీకాఖ్యాః అష్టదిగ్ధంతోదండితే లవణే యుక్షు సురాసర్పి సతిక్షీరే సాధూతకాది సప్తార్ణవైః పరివృతే ఇంద్రాగ్ని యమనిరుతి వరుణవాయు కుబేర ఈశానాది ప్రతిష్ఠితే ఇంద్రగండక మేరుగండ తాంబరగండ కపస్తిగండ నాగగండ సౌమ్యగండ భరతగండాఖ్య నవగండానాం మధ్యే భరతగండే మహామానసోరుగాగారే అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక గయా ద్వారవత్యాది మహాముక్తి ప్రతిష్ఠితరైదే సకరణ వత్సన గుల్మణ మహామానసోరుగాగారే శుభాభ్యాం శుభేతోపనే ముహూర్తే అద్య బ్రహ్మణా ద్వితీయపరార్తే శ్వేతవరాహకల్పే వైవస్వతే మన్వంతరే అష్టావింశతమే ఖలు యుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవృటే భరతఖండే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీశైలస్య ఆగ్నేయప్రదేశే కృష్ణాకావేర్యో మధ్యదేశే ఆదివరాహ పుణ్యక్షేత్రే అస్మిన్ వర్తమానే వ్యవహారికే ప్రవాదీనాం షష్ట్యాః సంవత్సరాణాం మధ్యే స్వస్తిశ్రీ క్రోధీనామ సంవత్సరే ఉత్తరాజనే శశిర్ఋతౌ మాఘమాసే అధితపక్షే అమావాస్యాం సువైదో వాసరः వాసరస్తు గురువాసరయుక్తాయాం శతవిషా నక్షత్రయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగుణే విశేషేణ విశిష్టాయాం అస్యాం వర్తమానాయాం శుభయుదు అస్య భగవతో దేవదేవస్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య పురాణే పురుషోత్తమస్య సృష్టిస్థితి సంహారే తిరోధానానుగ్రహకారకస్య పంచకృత్య పరాజనస్య సర్వభూమాలాఘస్య సర్వకారస్య సర్వలోక నివాసస్య శ్రీ కామాక్షంబాదమేద కబలేశ్వరస్వామినః ఉద్వాగమంగళి యజమాన్యపరస్వరాణాం భక్తజనానాం
क्षेमस्थैर्ये वीर्यवजये अभयायुः आरोग्ये ऐश्वर्याणाम् इष्टकाम्यार्थैदर्थम् आदित्यादीनां नवानां ग्रहाणां शुभ आनुकूल्यतासिद्धर्थं ये हे ग्रहाः शुभधरस्थानेषु स्थिताः तैस्तै क्रियमाणे करिष्यमाणे सूचिते भाविदे आगामी दुष्टारिष्टे परिहारद्वारा तदम् एकादशस्थानबलावाप्त्यर्थं स्वस्थानबलावाप्त्यर्थं सर्वाभीष्टसिद्ध्यर्थं विद्यार्थीनाम् उन्नते विद्याजयस्वप्राप्त्यर्थम् उद्योगार्थीनाम् उन्नते उद्योगप्राप्त्यर्थं सुमङ्गलीनां दीर्घ सौमङ्गल्यावाप्त्यर्थम् इगजत्रु कूरजत्रु कुटुम्बजत्रु अनुकूलजत्रु व्यापारजत्रु उद्योगजत्रु राजचतुर्वादी सकल चतुर्बाध निवृत्तिद्वारा स्नेहाभिवृत्त्यर्थं पादचारे द्विचक्रे त्रिचक्रे तदुच्चक्रे षट्चक्रे धूम्रचकटे आगाधविमानादि नौकल्यादि संभावित अपमृत्युदोष निवृत्तिद्वारा सदाभिषेके पूर्णाभिषेकपर्यन्तं शरीरे दिनगात्रदाबलसिद्धर्थं श्रीकामाक्षं पादमेद कमलेश्वरस्वामिनः परिपूर्णकटाक्षसिद्धर्थं श्रीकामाक्षं पादमेद कमलेश्वरस्वामिनः अनुग्रहप्राप्त्यर्थं श्रीकामाक्षं पादमेद कमलेश्वरस्वामिनः उद्वाहमङ्गलकर्मणि कन्यादानाख्य महादानं करिष्ये कन्यां कनकसम्पन्नां कनकाभरणैर्युताम् दास्यामि सम्भवे तुभ्यं ब्रह्मलोके जिगीषया विश्वम्भरा सर्वभूता साक्षिण्य सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि लोकानां धारणाय च देवस्य त्वा सवितुः प्रसवे अश्विनोर्बाहुभ्यां पूष्णो हस्ताभ्याम् दास्यामि सम्भवे तुभ्यं ब्रह्मलोके जिगीषया कन्यां हेमवतीं कन्यां गौरीं सौरीं महेश्वरीम् आमन्त्रपादकमलां सर्वेश्वरीं नमोऽस्तु ते। हर नमः पार्वतीपतये हर हर महादेव। वाद्यं वामदेवाय नमः ज्येष्ठाय नमः श्रेष्ठाय नमः रुद्राय नमः कालाय नमः कालविकरणाय नमः बलविकरणाय नमः बलाय नमः बलप्रमदाय नमः सर्वभूतरमणाय नमः महात्मनाय नमः। सत्योजातप्रपद्यामि सत्योजाताय वै नमो नमः। भवे भवेनादिभवे भवस्वमां भवो भवाय नमः। गौरी विमाय फलिरानि तच्छक्तगवली शिवदी साधुवत्सली अष्टापदी नववली बभूवुषे हर नमः पार्वती पतये हर శివాయ హర హర మహాదేవ శంభో శంకర. హృదయాలన్నింటినీ పావనం చేసేటటువంటి పరమాత్మ హృదయ పీఠిక మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ హృదయ పీఠిక మధ్యగతాయ సదమల వాంగ్మయ సంపత్కరాయ నదీధరాయ నగవాసాయ నదీధరాయ నగవాసాయ విధుకిరీటాయ వేద
మంగళమయాయ నమో నమః శివాయ నటేశ్వరాయ ఉమావరాయ నమో నమస్తే ఉమావరాయ నమో నమస్తే. అంతటి పరమాత్మకు అంతటి పరమాత్మతో సమానమైనటువంటి వధువునే కదా ఇచ్చి పెండ్లి చేయవలసి ఉంటుంది. కావున అట్లాంటి కంఠమునందు నల్లని మచ్చ ఉన్నవాడా పిల్ల కించిత్ నలుపు కానీ ఎంత అందమైనదో తెలుసా? నల్ల త్రాచుపాము కంటే ఆ మెరుపు కంటే కూడా ఆమె మెరుపు ఎక్కువగా ఉంటుంది. ఆ ముంగురులు ఆమె అందం, ఆ ఇంద్రనీల మణికాంతి మహాతల్లిది ఏమి అందమో. కావున ఆవిడ అందం చెప్పాలంటే చంద్రుడిని ఆభరణంగా పెట్టుకున్న ఓ శంకర, ఆ పార్వతీదేవిని చూచి వచ్చి ఆమె ఎలా ఉంటుందో చెప్పాలనుకుంటే ఆమె అందమును 4 ముఖములు కలిగినటువంటి చతుర్ముఖ బ్రహ్మ వల్ల కూడా కాదు. మేము నిజముగా చెప్పుతున్నాము, ఆవిడ అటువంటి అందగత్తె, వాళ్ళు పిల్లనిస్తారన్నారు అని చెప్పగానే పరమాత్మ అయినటువంటి మహాదేవుడు కపిలేశ్వర స్వామి రూపంలో ఈరోజు మనకు కన్నుల విందుగా కళ్యాణ వేడుకను ప్రపంచానికి చూయిస్తూ ఉన్నారు. అదంతా కూడా అనుగ్రహ భాసనమే. కావున కళ్యాణము అనేటటువంటి శుభప్రదమైనటువంటి అంశం ఏదైతే ఉందో అక్కడికి సూక్ష్మరూపంగా ఉండేటటువంటి గణాలన్నీ కూడా వచ్చి ఒక ప్రేక్షక పాత్ర వహించడం అనేది ఒక ముఖ్యమైనటువంటి ఘట్టం. ఓం నమః శివాయ. ఈశ్వరే గో సర్వభూతానాం తామిహోపక్వయే శ్రేయం మనసః కామమాకూతిం వాచః సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రేష్ఠయతాం యశః కర్తమేన ప్రజాభూత మయి సంభవ కర్తమ శ్రియం వాసజ మే కులే మాతరం పద్మమాలినీం ఆపసృజంతు స్నిగ్ధాని చక్లీతవస మే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసజ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ ఆర్ద్రాం యఃకరిణీం యష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మావహ జాతవేదో లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోస్మాత్ విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాత్యాయనాయ చ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్ వాగ్దేవ్యై చ విద్మహే బ్రహ్మపత్న్యై చ ధీమహి తన్నో వాణీ ప్రచోదయాత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే.
నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. కపిలేశ్వర స్వాముల వారు ఇప్పుడు మంగళసూత్రధారణ కైంకర్యాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అద్భుతమైనటువంటి గడియలు రానే వచ్చాయి. అదిగో దేదీప్యమానమైనటువంటి అమ్మవారు ఈరోజు పరమాత్మకు పట్టమనిషి కాబోతున్నారు. ఆహా, ప్రకృతి తల్లి వంటిది, పరమాత్మ తండ్రి వంటివాడు అంటే ఇదే కదా, అర్ధనారీశ్వర తత్వం అంటే ఇదే కదా. రెండు లేవు, ఉన్నది ఒకటే, రెండు హృదయాలు కాదు, ఉన్నది ఒక్కటే హృదయం అని చెప్పడానికి వీలుగా అక్కడ ఆ సందర్భం మనకు కానవస్తూ ఉన్నది. కావున పంచభూతాలే అలంకరణగా చేసుకొని ఉన్నటువంటి అమృతతుల్యమైనటువంటి ఈ భావనలన్నీ భక్త హృదయాలను పావనం చేస్తూ ఉన్నటువంటి ఈ సమయం కదా, సమయం అంటే ఇది కదా, సుగుణపూరితమైనటువంటి సందర్భం అంటే. కావున స్వామివారి యొక్క అలంకరణలు ఏ విధంగా ఉన్నాయి? ప్రాతపాముల నెల్ల పరిహారమును చేసి మరి క్రొత్త పాముల మనుల తొడిగి దండ సూకాదీసు తలజుట్టుగా జుట్టి పొలిపారనెద భూత పూత పూసి పొడలనున్నని క్రొత్త పుట్టంబు ధరించి ఏనుగు చర్మంబు మేనగప్పి నీలకంధరంబున నెమ్మితో పటికంపు పూస సరుల వైచి పులుపు మిగుల చలువ చేసి ఇట్లు శివుడు చతుర్దశ భువన రాజ్యలక్ష్మి పొలుపు మిగుల. ఆహా, ఎంతటి అలంకరణ, ఎంతటి సాహిత్యం అండి. ఇప్పుడు శంకరుడు పెళ్ళికొడుకు కదా, ఆయన పాత పాములన్నిటినీ తీసివేశాడు, కొత్త పాములను పెట్టుకున్నాడు. అంతేగాని పాములను మాత్రం వదలలేదు. ఒంటి నిండా భస్మమును రాసుకున్నాడు. మంచి పట్టు పుట్టమునొక దానిని కట్టుకున్నాడు. దాని మీద చక్కగా ఏనుగు తోలును కప్పుకున్నాడు. చక్కని జటాజూటమును కట్టుకొని నీలకందరముతో దేవతల ఋషుల కొలుస్తుండగా జయ జయ శంకర హరహర శంకర అంటూ ఉండగా బయలుదేరుతున్నాడు. నందీశ్వరుడు ఆనందముతో పెద్ద పెద్ద అరుపులు అరుస్తున్నాడు. వీళ్ళ మీద నుంచి వచ్చే గాలి చప్పుడు దిక్కులను కప్పేస్తుందా అన్నట్లుగా గోచరిస్తూ ఉన్నది. కొన్ని కోట్ల మంది అన్ని లోకముల నుండి ఆ పెళ్లికి విచ్చేసి ఉన్నారు. ఒక్కచోటికి వెళ్ళిపోయేటప్పటికీ ఇంకా శేషుడు భూమిని పట్టుకోలేక ఒక పక్కకి వంగిపోతాడో ఏమో అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది ఆ సందర్భం. కావున కళ్యాణ గడియల్లో అమృతతుల్యమైనటువంటి అక్షింతలు భగవంతునికి కళ్యాణ గుళికలుగా మారి ఔషధ తత్వంతో కూడినటువంటి కన్నులకు అవి స్పర్శిస్తూ ఉన్నాయి అంటే ఎంత గొప్ప సందర్భమో కదా ఇది. పర్వతమునకు బంధువులు పర్వతములే కదా. ఆయన తన కుమార్తె పెండ్లికి కళ్యాణం కడు కమనీయం ఇల శ్రీశైలంలో వైభోగం, శివ పార్వతులకు కళ్యాణం ఇక అఖిల జగాలకు ఆనందం. కళ్యాణం కడు కమనీయం ఇల శ్రీశైలంలో వైభోగం, శివ పార్వతులకు కళ్యాణం ఇక అఖిల జగాలకు ఆనందం. అద్భుతరూపుడు శ్రీ మల్లేశుడు పెండ్లి కుమారుడు కావంగా, సుందర రూపిణి శ్రీ భ్రమరాంబిక పెండ్లి కుమార్తెగా మారంగా. కళ్యాణం కడు కమనీయం ఇల శ్రీశైలంలో వైభోగం, శివ పార్వతులకు కళ్యాణం ఇక అఖిల జగాలకు ఆనందం. కమలాసనుడు కమలనాభుడు పెండ్లి పెద్దలై నిలువంగా, వాణీలక్ష్మి సకల సురలును శ్రీగిరి శిఖరము చేరంగా. కళ్యాణం కడు కమనీయం ఇల శ్రీశైలంలో వైభోగం, శివ పార్వతులకు కళ్యాణం ఇక అఖిల జగాలకు ఆనందం.
నృతనాట్యము చేయంగా కళ్యాణం పడు కమనీయం ఇలా శ్రీశైలంలో వైభోగం శివ పార్వతులకు కళ్యాణం ఇక అఖిల జగాలకు ఆనందం ఋషిశేఖరుల వేద ఘోష ఓం నమ శివాయ. అస్య గోత్రం కులం నామనైవ జానంతి పర్వత యశ్చైక దివశేశైల బ్రహ్మకోటిర్లయం గత అన్నారు. కోటి సంవత్సరములు బ్రహ్మగారికైతే శంకరుడికది ఒక్కరోజు. ఇప్పటికి ఎంతోమంది బ్రహ్మలు ముగిశారు కదా. పాపం సృష్టి చేసినటువంటి బ్రహ్మగారి కపాలం కూడా శ్మశానంలో పడిపోవటం ఎందుకేమిటని ఆయన బ్రహ్మ కపాలముతో హారం చేసుకున్నాడు. అలాంటి హారధారి ఇప్పుడు ఉన్నట్లుండి ఎక్కడి నాగాభరణములు అక్కడే దివ్యాభరణములాయే అన్నట్లుగా స్వామివారి అలంకరణంతా ఉంది. ప్రవర చెప్పి హిమవంతుడు మేనకాదేవి పార్వతీదేవిని కన్యాదానం చేసిన తరువాత ఆ సందర్భం తెరచీసినటువంటి శుభముహూర్తంలో జీలకర్ర బెల్లం పెట్టించినటువంటి ఆ వైనం, ఆ తలంబ్రాలు పోసుకుంటున్నటువంటి ఆ యథార్థ దృశ్యం మనకు కళ్ళ ముందు మనం నిజంగా శివపార్వతుల కళ్యాణం చూస్తామా అనేటటువంటి భ్రమతో ఉన్నవాళ్ళు చక్కనైనటువంటి కపిలేశ్వర స్వాముల వారి కళ్యాణోత్సవాన్ని మనం తిలకించామంటే నిజంగానే మనం కైలాసంలో ఉండి ఆ అమృత గడియలను దర్శించామా, ఆ అమృత గడియల్లో మనం నిజంగానే ఆ కళ్యాణ వేడుకలను ఆస్వాదించామా అనేటటువంటి గొప్ప సౌందర్యంతో నిండినటువంటి ఒక అమృత గడియలు మనం అనుభవించిన వాళ్ళం అవుతాము. కావుననే శంకరుడు చక్కగా పార్వతీదేవిని తీసుకొని పెళ్ళి అయిన తరువాత, పెళ్ళికి ముందు, పెళ్ళి చేసే సమయంలో ఈ మూడు సందర్భాలలో హిమవంతుని యొక్క హృదయం ఏ విధంగా ఉన్నది. హిమవంతుని కుమార్తె కదా. హిమగిరి తనయే హే మలతే అంబాయీశ్వరి శ్రీలలితే మామవ హిమగిరి తనయే హే మలతే అంబాయీశ్వరి శ్రీలలితే మామవ హిమగిరి తనయే హే మలతే అని కీర్తించినట్లుగా ఆ హిమవంతుని యొక్క హృదయం ఎంత ఉప్పొంగుతూ ఉన్నదో ఆ కన్య అనేటటువంటి మణిని స్వామివారి అర్హుడైనటువంటి లోకాలనే శాసిస్తూ పోషిస్తూ లయం చేసుకుండేటటువంటి పరమాత్మకు హిమవంతుని యొక్క కుమార్తెనిస్తున్నాడు అంటే హిమవంతుని యొక్క హృదయం ఎంత ఉప్పొంగుతూ ఉన్నదో చూచారా. ఆహా, అది కదా నిజమైన తండ్రి. ఆడబిడ్డలు కలిగినటువంటి తండ్రులు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే ఆ భర్త ఎంత అర్హత కలిగి ఉన్నాడు, ఎంత సమాజంలో కీర్తి ప్రతిష్టలు కలిగి ఉన్నాడు, లేదా గొప్ప కార్యాలను చేస్తూ ఉంటాడు, గొప్ప సంకల్పాలను కలిగి ఉంటాడు, గొప్ప గమనాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి వేగాన్ని కలిగి ఉన్నాడు, ఎటువంటి భావావేశాలను కలిగి ఉన్నాడు. అగ్ని సాక్షిగా ఒక్కసారి వివాహమైన తరువాత అది నిఖరము, అది సుస్థిరము, అది ఎప్పటికీ తరిగిపోని బంధము. అగ్ని అనేటటువంటి ప్రేరేపితం అంత గొప్ప స్థాయిలో ఉంటుంది. కావుననే పార్వతీ పరమేశ్వర కళ్యాణము అంటేనే ఈ సృష్టిలో ఇంతకంటే అద్భుతమైన కళ్యాణం ఇంకొకటి ఉండదు. కళ్యాణము అంటే అది లోక కళ్యాణకారకమైనటువంటి అంశమే. కావున ఆ స్వామివారి అనుగ్రహం చేత రక్షా కంకణాలు అందరూ అందుబాటులో ఉండేటట్లుగా స్వామివారి కళ్యాణ కంకణధారులై అందరూ కూడా ఆ బంధాన్ని మనం కూడా ధరిస్తే స్వామివారి కళ్యాణ తిలకం ధరించిన ఆ తీరు మనం కూడా ఆ శుభ సూచికంగా ఆ రక్షా కంకణాలను ధరిస్తే మనం స్వామివారి అనుగ్రహాన్ని మనం కూడా పొందిన వారం అవుతాము. కావున అగ్నిసాక్షిగా వివాహం జరుగుతూ ఉన్నది అని అంటే ఆ అగ్నితత్వం ఏంటి? ననిరగ్నిర్న చాక్రేహ. అగ్ని రగల్చని వాడెవరు అంటే సన్యాసి. శివుడు చూస్తే కైలాసంలో బూడిద రాసుకుంటూ, శ్మశానాల్లో బూడిద రాసుకుంటూ విచిత్రమైనటువంటి వేషధారణతో ఉంటాడు. మరి అటువంటి వాడికిచ్చి పెళ్లి చేయడము అంటే అది సామాన్యమైన విషయమా?
అటువంటి వాడికి అసలు ఈ పంచభూతాలు సరిపోతాయా, తంతు చేయడానికి పంచభూతాలు సరిపోతాయా అనుకుంటున్నటువంటి సందర్భంలో అమృతగణాలన్నీ వచ్చి దేవతలందరూ ఒక శుభస్య శీఘ్రం అనేటటువంటి ఒక సంకల్పంతో వెంటనే పరుగున ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి అందరూ పూనుకున్నారు. కావున పూనుకోవడమే కాదు, ఎవరికిచ్చిన పనుల్లో వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. మామూలుగా మనం ఇప్పటికీ కూడా కొన్ని గ్రామాలలో వెళ్తే ఒక ఇంట్లో పెళ్లి జరిగినా సరే మొత్తం ఆ ఊరి వారంతా కూడి ఆ యొక్క పెళ్ళికి సహకరించడం అనేది చాలా గొప్ప విశేషవంతమైనటువంటి శుభసూచకం. ఇంకా మానవత్వం బ్రతికే ఉంది, మానవత్వం ఇంకా మిగిలే ఉంది అని చాటుతూ కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా ఆ ఆచారాలు నడుస్తూ ఉన్నాయి. ఒక ఇంట్లో పెళ్లి జరిగితే అది లోకం, ఆ ఊరంతా కూడా పెళ్లి కార్యక్రమం ఉన్నట్లుగా, వాతావరణం ఉన్నట్లుగా కొన్ని గ్రామాలు ఇప్పటికీ వెలుగుతూ ఉన్నాయి. ఆ ఆదర్శం ఎలా ఉంది అంటే ఇదిగో ఇలాంటి కార్యక్రమాలు, ఇలాంటి కళ్యాణోత్సవాలను తిలకించడం వల్ల ఆ ఆదర్శం మనకు వంటబడుతుంది. అందుకనే లోకంలో ఉన్నటువంటి మనమందరం కూడా ఏమి తెలుసుకోవాలి అంటే ప్రకృతికి పరమాత్మకు వివాహం జరుగుతూ ఉన్నది. అంటే అర్థం ఏంటి అంటే ప్రకృతి మనం కాపాడుకోవాలి, ప్రకృతిని మనం చల్లగా చూసుకోవాలి, ప్రకృతికి మనం ఏమి అర్పిస్తామో అదే మనకు తిరిగి ఫలితంగా వస్తుంది. కావున మన ప్రకృతి స్వధర్మం ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే పరమాత్మ యొక్క దర్శనం, పరమాత్మ యొక్క స్పృహ, పరమాత్మ యొక్క అనుగ్రహం వేరే చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రకృతి మాతకు మనం అంత సేవ చేసుకుంటే పరమాత్మ అంత మురిసిపోతాడు. కావున ప్రకృతి పరమాత్మల యొక్క వివాహమే ఈ కళ్యాణోత్సవం. కపిలేశ్వర స్వాముల వారు కళ్యాణమూర్తి అయి హర హర మహాదేవ శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర. భూషణ చంద్రకిరీట పన్నగ భూషణ చంద్రకిరీట నీలకంఠధర నటరాజ కైలాసవాస త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర.
కృతిని మేమిడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా అంబిక కృతిని మేమిడితిమయ్యా కల్పవృక్షమును మా కొసగుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా మా సేవా భాగ్యము కాపాడుమయ్యా రామచంద్ర స్తుతి మన్నించుమయ్యా ఓం హర హర శంభో శంకర అంబికానాథ విశ్వేశ్వర త్రినేత్రమూర్తి త్రిశూలధారి గంగాధర గౌరీ మనోహర ఓం హర హర శంభో శంకర ఓం హర హర. ఓం నమ శివాయ. పార్వతీదేవిని పాణిగ్రహణం చేయడం అంటే పాణిగ్రహణం అంటే అదేదో మామూలు మాట కాదు, మామూలు విషయము కాదు. పాణిగ్రహణం చేసేటప్పుడు ఆడపిల్లకి తండ్రి చెప్పాలి. పాణిగ్రహణం చేసేటప్పుడు అరచేతిని అరచేతిలో బాగా రాసి పెట్టుకోవాలి. అరచేతికి అరచేయి పూర్తిగా తగిలి మంత్రం చదువుతుండగా పట్టుకుంటే కొడుకు కూతురు కూడా పుడతారు. అరచేతికి అరచేయి రాసి పట్టుకోకుండా వేళ్ళు మాత్రమే తగిలితే కొడుకో కూతురో ఒక్కళ్ళే పుడతారు. ఏదో కొంత భాగమే తగిలితే కొడుకులే పుడతారు. సరిగ్గా లేకుంటే వెర్రులతో వెటకారంగా పట్టుకుంటే ఆ తర్వాత పరుగులెత్తవలసి ఉంటుంది. పాణిగ్రహణమున అంత శక్తివంతమైనటువంటి మంత్రాలు చెబుతారు కాబట్టి పాణిగ్రహణం అంత గొప్పది. మంత్రములకు ప్రాధాన్యం ఇవ్వడం నేర్చుకోవాలి మనం. यो
शरणमसि ब्रह्मणस्य निर्विश्वजनस्य छायासि सर्वतो मा पाहि वायुस्तागाग्रे प्रजापति प्रजासि पूर्णस्थिरेतो धाञ्चमानाय वायो शतकमहरेण गवस्कपोष्टान उत वादे सहस्रिणो रथायातुपादसा नक्षत्राणि स्थचन्द्रमसि श्रितानि अग्निमेले पुरोहितं यज्ञस्य देवमृत्युजं होतारं रत्नधातमं विशेषेत्वोज्जेत्वा वाजवस्थदेववस्सविता प्रार्पयतु श्रेष्ठतमाय कर्मणे अग्नहायाहि वीतये गृणानो हव्यदातये निहता सत्स्य परिहिषि शन्नो देवीरभिष्टशापो भवन्तु वीतये शन्योरभिस्रवन्तु नः सत्यो जातं प्रपद्यामि सत्यो जाताय वै नमो नमः भवे भवेनाति भवे भवस्वमां भवोद्भवाय नमः वामदेवाय नमो ज्येष्ठाय नमः श्रेष्ठाय नमो रुद्राय नमः कालाय नमः कलविकरणाय नमो बलविकरणाय नमो बलाय नमो बलप्रवथनाय नमः सर्वभूतदमनाय नमो मनोन्मनाय नमः अघोरेभ्यो घोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्तेऽस्तु रुद्ररूपेभ्यः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिर्ब्रह्मणोऽधिपतिर्ब्रह्मा शिवो मे अस्तु सदा शिवो स्वस्य प्रजाप्य परिपालयन्तां नाज्येन महिं महिषाः गोब्राह्मणेभ्यः सोमतिरित्यं लोकाः तमस्तास्तिकिनो भवन्तु काले व्रतपर्जन्यप्रतिवेतदारिणी देदोजं द्वारविदो ब्राह्मणाः त्वनिर्भयाः स्वामिनः स्तुतिमन्दार्ताः सत्यास्तबलाः स्तुन्तु भवन्तो महान्तो न गृह्णन्तु अस्य देवदेवस्य महादेवस्य अखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य पुराणे पुरुषोत्तमस्य सकलनिष्कलस्वरूपस्य अखिलाधारस्य अखिलाघारस्य अखिलघृण्यस्य अनादिमध्यान्तरहितस्य आश्रितमस्तहृदयागारस्य तत्त्वार्थगोचरस्य तन्द्रार्कशेखरस्य मुद्गलावन्यकारस्य सुधैवन्यकारस्य परभार्त्यरस्य परभार्त्यधारस्य श्रीकामाक्षम्बासमेत कमलेश्वरस्वामिनः विबुद्धाहं गण्मणि यदोक्तं यदा शास्त्राष्टितं भूयास्ताय हन्तो महान्तो न गण्णन्तु मन्त्रलोभे तन्त्रलोभे नेमलोभे द्रव्यलोभे सिद्धालोभे सत्त्वविसर्वं यदोक्तं यदा शास्त्राष्टितं भूयास्ताय हन्तो महान्तो न गण्णन्तु आलय आचार्याः अच्छकपाचकपरिचारकस्थानीयमन्त्रपुष्प वेदपारायणादि परम्परा सिद्धिर्भूयास्ताय हन्तो महान्तो न गण्णन्तु निर्वागतानां भक्तजनानाम् आयुर्बलं यथोवत्तः स्थैर्यं सिद्धिर्लक्ष्मीः क्षमाकान्तिः षड्गुणः आनन्दः नित्योत्सवं नित्यश्री नित्यमङ्गलम् इत्येषां परम्परः सिद्धिर्भूयास्ताजवन्तो महान्तो न गृह्णन्तु श्रीकामाक्षम्बासमेत कमलेश्वरस्वामी परिपूर्णगणाक्षिभूयास्तापति भवन्तो महान्तो न गृह्णन्तु सर्वे जनाः सुखिनो भवन्तु समस्तधर्ममङ्गलानि भवन्तु अयं धर्मः उत्तरोत्तराभिवृद्धिरस्तु वान्मिगिरिवलादिभिः மணிவலம் சுரக்க மன்னன் கோன்மறை அரசு செய்க குறையிலாது உயிர்கள் வாழ நான்மறை அரங்கன் ஓங்க மற்றதன் வெல்லுமல்க ஓங்குக சைவநீதி விளங்குக உலகமெல்லாம் நம பார்வதீவதையே ஹர ஹர மகாதேவா सोमो वा एतस्य राज्यमादत्ते यो राजा सम्राज्यो वा सोमेन देवसुवामेतानि नवीनं भवन्ति एतावन्तो मे नमस्ते महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् सहस्राक्षरापरमेघमन्
ఉపదీశాచుదశ్వని హర నమ పార్వతీపతయే హర మహాదేవ. నమో